వంగపండుతో ఆవకాయ కావాల్సిన పదార్థాలు ఏంటి? వంకాయ ముక్కలు, కారము, చింతపండు, మిరపకాయలు, పచ్చి ఆవాల పొడి, వేయించిన మెంతి పొడి, ఉప్పు, నువ్వుల నూనె, ఆవాలు, పసుపు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. ఫస్ట్ బౌల్ ఇవ్వండి. బౌలు. వంగపండుతో ఆవకాయ. వంగపండుతో ఆవకాయ ఏంటండి? వంగపండు అంటే అసలు ఏంటి? యాక్చువల్గా ఏంటంటే వంకాయలు చెట్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో విత్తనాల కోసం చెట్ల మీద కాయలు అట్టి పెడతారనమాట. అవి పసుపు రంగులోకి మారి పండు రూపంలోకి అవుతాయి. అంటే ముదురు వంకాయలు కావాలి మనకి. ఓకే. సో మనకి ఇప్పుడు సీజనల్గా అవి దొరకలేదు కాబట్టి ప్రస్తుతం నేను దీంతో యూస్ చేశాను. కానీ వంగపండుతోనే చేసుకుంటే చాలా ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ వంకాయల్ని కడిగి 4 పక్షాలుగా చేసి, 4 పక్షాలు అంటే తోడుమే కట్ చేసేసి 4 భాగాలుగా కట్ చేసి ఈ బౌల్లో వంకాయ ముక్కలు వేసుకుందాం అనుకోండి. ఓకే, తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి, అంటే చెప్తున్నాను ఫస్ట్ వేసిన తర్వాత మనం ఏదైతే చింతపండు అట్టి పెట్టుకున్నామో ఆ చింతపండుని ఆ వంకాయ ముక్కల మధ్యలో ఊరికే అలా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఇందులోంచి ఇందాక చెప్పాను కదా ఊరగాయ అని, అట్లాగే వంకాయల కూడా వాటర్ బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కొంచెం ఎండకు పెట్టి చింతపండుని మాత్రం ఆ నీళ్ళలో అట్టి పెడుతున్నాం అనమాట. ఓకే, అలా ఒక ఎండ అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అయిన తర్వాత కొంచెం వంకాయల్లో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాస్టీస్గా దాని పొజిషన్కి వస్తుంది. అప్పుడు మళ్ళీ దాన్ని ఈ చింతపండు నీళ్ళల్లో కలిపేసి తయారు చేసిన ముక్కలు. సో ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అవుతుంది అంటే కొంచెం చూసారా క్రిస్పీగా, డ్రైగా, కొంచెం మెత్తగా. ఓకే, అందులో ఉన్న చింతపండుని ఆ నీళ్ళతో గ్రైండ్ చేశాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం డిష్లోకి తీసుకుందాం. ఓకే, చాలా ప్రాసెస్ చేశారు ముందు దానికి. ముందు దీనికి ఒక 24 అవర్స్ ప్రాసెస్ బిఫోర్ ఉంటుంది. ఇది చింతపండు, ఉప్పు, పసుపు వేసి నీళ్ళలో నానబెట్టి ఒక రోజు, తర్వాత ఎండలో పెట్టిన వంకాయ ఒరుగు అనాలి దాన్ని మళ్ళీ అదే చింతపండుతో గ్రైండ్ చేయకుండా, ముక్కలు గ్రైండ్ చేయకుండా చింతపండు నీళ్ళు మాత్రమే గ్రైండ్ చేయాలి. చేసి దానికి ముక్కల్ని కలిపితే ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో వేసేయండి. ఇది 1 kg వంకాయలు. 1 kg తీసుకున్నాను. 1 kg వంకాయలకి 50 grams చింతపండు చాలు. చిటికెడు పసుపు, ఒక 50 to 100 grams లోపల, అంటే దాని క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఉప్పు మాత్రం బిలో 100 grams చాలు. ఓకే, దీనికి మనం కారం ఎంతండి? కారం కూడా ఒక 100 grams. 100 grams కారం. ఓకే, పాన్ పెట్టండి లోపల. పాన్. ఓకే, కొద్దిగా నూనె విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. ఎక్కువ నూనె తినకూడదని అందరు చెప్తున్నారు కదా. అవునండి. చాలండి. లేదు అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కానీ మొత్తానికే మానేయమని లేదమ్మా. చూడండి, చాలు. సో నూనె విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మనం పైనుంచి తినేటప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోకుండా ముక్కలు మునిగేంత నూనె ఉంటే పచ్చడి ఎప్పుడు పాడవదు అనమాట. ఓకే, అది పచ్చడి సేఫ్టీ కోసం ఆయిల్. పచ్చడి సేఫ్టీ కాదు, మనకు కూడా సేఫ్టీయే. మనం తీసుకునే నువ్వుల నూనె ఏదైతే ఉందో ఆ నువ్వుల నూనె మనకి బాడీలో ఐరన్ కంటెంట్ని, సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మెంతిపిండి. ఎంత వేస్తున్నారు? 50 grams? లేదు, లిటిల్ ఒక స్పూన్ వేసాను, అంటే కమ్మదనం కోసం. ఇంకొకటి మెంతులు కూడా డయాబెటిక్ పేషెంట్స్కి, బాగా మధుమేహ వ్యాధిగ్రస్తులకి రోజు కంపల్సరీ కావాలి కాబట్టి వాళ్ళకి కూడా మెంతిపిండి ఉపయోగపడుతుంది. వంకాయలో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది. అందులో వంకాయలు అందరూ ఇష్టపడతారు చక్కగా. సో ఈ వంకాయలు కూరల్లోకి వెళ్ళా మహారాణి. ఓకే, సో ఆవు పిండి. ఫ్రూట్స్ లో మామిడికాయ ఎలాగో వంకాయ. ఊరగాయల్లో కాదు, కూరగాయలు. ఓకే, సో ఇప్పుడు ఆవు పిండి వేసాను, మెంతి పిండి వేసాను, ఆవు పిండి కూడా వేసాను. ఓకే, ఎంత వేసారండి ఆవు పిండి? మనకి ఆవు పిండి కూడా సేమ్ ఉండాలి. మెంతి పిండి కొంచెం తక్కువ వేసుకుంటాం, ఎందుకంటే చేదు అవుతుంది కదా, మళ్ళీ అందరూ ఇష్టపడరు అనమాట. ఇది ఆవకాయ అన్నప్పుడు ఆవు పిండి ఎక్కువ ఉంటుంది, మెంతికాయ అంటే మెంతి పిండి ఎక్కువ ఉంటుంది. సో మెంతి పిండి తింటే బాగానే ఉంటుంది కానీ పిల్లలు ఇష్టపడరు తొందరగా, చేదుగా ఉంటుంది కాబట్టి చిరు చేదు తగిలిందంటారు. ఊరితే ఏమి ఉండదు కానీ ఒక ఫీలింగ్ ముందే దాని మీద మనకు ఒకటి ఉంటుంది కదా, ఫస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో పడిపోతుంది.
నూనె వేడైందా మనకి? అయిపోయిందండి. సిమ్లో కూడా పెట్టేశాను నేను ఆల్రెడీ. ఓకే, చూడండి ఒకసారి మీరు. సిమ్ చేసేయమ్మా. సిమ్ చేసేనా? చిటికెడు ఆవాలు, ఇంగువ. సో ఇది రాక్ సాల్ట్ లాగా రాక్ ఇంగువ. రాక్ ఇంగువ అంటే పచ్చళ్ళ కోసం ప్రత్యేకంగా తయారవుతుంది ఇది. ఎక్కువ వాసన చూడండి, మీరు మామూలు ఇంగుకి దీనికి వాసన తేడా వస్తుంది. నూనె కాగినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ వస్తుంది. ఇంకో విషయము, కొంతమంది నూనె పెట్టగానే తాలింపుకి ముందే మిరపకాయలు వేసేస్తారు. మిగిలిన గింజలన్నీ వెతుక్కునే లోపల ఆ మిరపకాయల షేప్ మారిపోతుంది. అలా కాకుండా నేను లాస్ట్కి మిరపకాయలు వేస్తున్నాను. తాలింపు వేయడంలో కూడా టాలెంట్. మరి గింజలు, శనగపప్పు అలాంటివి వేగాలంటే, పల్లీలు శనగలు అవి వేగాలంటే కొంచెం టైం పడుతుంది కదా, మినుములు అవి. అప్పుడు ఈ లోపల ఈ మిరపకాయలు అలా ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా మనం కలపరండి. వాసన వస్తుందా? అవునండి, కమ్మనైన వాసన. ఇంగువ యాక్చువల్గా మనం పప్పులు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కూడా అందులో కూడా ఇంగువ వేస్తే ఆ స్మెల్ చాలా చక్కగా. వంట చేయడం అంటే ఇంగువ, అల్లం వెల్లుల్లిపాయ వాసన వచ్చినప్పుడు మాత్రమే వంట గ్రేట్నెస్ తెలుస్తుంది అనమాట. సో పక్క వాళ్ళని అడగాలి, మీ ఇంట్లో ఏంటండి ఈరోజు చేసుకున్నారు ఐటమ్ అంత మంచి వాసన వస్తుంది అని అడుగుతారనమాట. పచ్చడి పెట్టుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. పచ్చడి కలిపిన తర్వాత 24 hours మన ఇంటికి ఆ వాసన పట్టి ఉంటుంది. ఓకే, కాగిందా? అయిపోతుంది. దీంట్లో వేసేనా? వేసేమంటారా? నిలవ పచ్చళ్ళలోకి కొత్తిమీరలు, కరివేపాకులు అవన్నీ వేసుకోమన్నమాట. అందుకని ఇందులో ఓన్లీ డెకరేషన్, ఆ ముక్కలే డెకరేషన్, దాంట్లో వేసిన మిరపకాయలు డెకరేషన్. సో మిరపకాయలు ఇందులో బాగా కలర్ఫుల్గా కనబడతాయి. చింతపండు పులుసుతో పాటు మిరపకాయలు కూడా ఊరుతాయి కాబట్టి మిరపకాయలకి కారం అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో చాలా ఉంది ఈ రెసిపీలో నేర్చుకోవాల్సింది. అంటే వంకాయని ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో, వంట చేయడం వచ్చిన వాళ్ళందరికీ వంకాయ కూర రాకపోతే ఇంకా వాళ్ళకి వంట రానట్టే లెక్క అనమాట. అది మామూలుగానే చెప్తారు పెద్దవాళ్ళు. ఫస్ట్ నేర్పించేటప్పుడే వంకాయ కూరతో నేర్పిస్తారు. కంప్లీట్ అండి, అయిపోయింది. నూనె నేను కొంచెం తక్కువగా పోసాను. కాసేపు అయిన తర్వాత అందులో నుంచి కూడా నూనె మనకు బయటికి కనబడుతుంది కదా. చూడండి, చాలా మంచి కనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా వంగపండులా కనిపించిందా లేదా? మనం వాడింది ఓన్లీ ప్రస్తుతానికి గ్రీన్ వంకాయ, కానీ దీని కలర్ చూడండి, వంగపండు అని అంటే ఎవరైనా నమ్మేస్తారనమాట. అవునండి, చక్కగా కనిపిస్తుంది వంగపండు మనకి. ఓకే, డిష్ అవుట్ చేద్దామా? డిష్ అవుట్ చేసేద్దాం. నేను పట్టుకుంటాను. వంగపండుతో ఆవకాయ. వంకాయ వంటి కూర పంకజముఖి వంటి భార్యామణి ఉండాలంట. పంకజం అంటే, పంకజముఖము అంటే పద్మము అని అర్థం అనమాట. పంకజము అంటే బురదలోంచి పుట్టింది కమలము. సో కమలము వంటి కన్నులు కలిగినటువంటి భార్య. సో కళ్ళు పెద్ద పెద్దగా. అవునండి, ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నట్టు. వంకాయ కూరని ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. 100%. ఎక్కడో ఒకళ్ళిద్దరు వాళ్ళు దురదృష్టవంతులు అనుకోవాలి మనం వాళ్ళని. వంగపండుతో ఆవకాయ ఎలా ఉందో చెప్పాలి. వంగపండుతో ఆవకాయ రెడీ అయిపోయింది. వంగపండుతో ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంగపండ్లు, కారం, చింతపండు, ఎండుమిర్చి, ఆవపిండి, వేయించిన మెంతిపొడి, ఉప్పు, నూనె, ఆవాలు, పసుపు. వంగపండుతో ఆవకాయ తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు, ఉప్పు, పసుపు వేసి 24 గంటలు కట్ చేసి నానబెట్టుకున్న వంకాయ ముక్కలు, సరిపడ కారం, మెంతిపిండి కొద్దిగా వేయించింది, ఆవపిండి వేసి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సరిపడ నూనె పోసి నూనె వేడయ్యాక ఆవాలు, చిటికెడు ఇంగువ, 2 ఎండుమిర్చి వేసి వేగాక ముందుగా కలుపుకున్న వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వంగపండుతో ఆవకాయ రెడీ.